హాయ్ అండి. ఇందాక మనం ప్రాడ్ కంప్లెయింట్స్ గురించి జాబ్ డిస్క్రిప్షన్ అయితే తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం దానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్‌గా నేను ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐయామ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకున్నాం కదా! అది. ఇక్కడ మీరు ఇలా జాబ్ ఎలా కనుక్కున్నారు అని అడుగుతున్నారు. ఏదైనా జాబ్ బోర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ ఏ జాబ్ నుండి అనంటే నౌకరని ఇచ్చేసేయండి. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడీ ఇవ్వండి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీ సర్టిఫికేట్‌లో ఉన్నది ఇవ్వండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇండియన్ ఇవ్వండి. మనం సిటిజన్‌షిప్ మనది ఇండియన్ కాబట్టి ఇండియన్ ఇవ్వండి. ఇక్కడ డిజేబిలిటీ అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ సిటీ ఎక్కడున్నారు అని, ఇక్కడ స్టేట్, నెక్స్ట్ పిన్ కోడ్, నెక్స్ట్ హైయెస్ట్ డిగ్రీ ఏంటి మీది, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయ్యారు మీరు, అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్ మీది ఇంజినీరింగా, బ్యాచిలర్ డిగ్రీయా ఏదైతే అది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని ఇవ్వండి. మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. నో అయితే నో ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు. ఇమీడియట్ జాయినర్ ఇవ్వండి, లేకపోతే ఇష్టం. ఇక్కడ కరెంట్ అప్లయింగ్ అని అడుగుతున్నారు. ఎన్ఏ ఇచ్చేసేయండి. నో అయితే నో ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు మంత్లీ శాలరీ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మీకు ఏమైనా యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఓవర్ టైమ్‌గా వర్క్ చేస్తా అంటున్నారు. ఇవ్వండి దాదాపు ఎస్ అనే ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అండ్ మీరు ఇంతకుముందు అమెజాన్‌లో వర్క్ చేశారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. నో అయితే నో ఇవ్వండి. మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ ఇవ్వండి. ఇక్కడ మీరు యూజ్ కెమెరా యూజ్ చేసి మీ ప్రజెంట్ పిక్చర్ ఇవ్వండి. ఇక్కడ ఇది రైట్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు మీ పర్సనల్ మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ సెండ్ చేస్తారు. అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. కొడితే మీకు ఒకవేళ మీ క్వాలిఫికేషన్ కనుక వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది వస్తుంది. అది 24 to 48 అవర్స్‌లో కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.